హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి శ్రీ కాటా కోటేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఇది అనంతపూర్ గూగూరు నుండి 20 కిలోమీటర్లు అవుతుంది దూరము. ఇక్కడ స్వామివారు ఉన్నారు కింద. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కింద అయితే స్వామివారు ఉన్నారు. ఇక్కడ స్వామివారి పక్కన మనకు ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి ఒక నిమ్మ పండు తీసుకొని అక్కడ కోనేరులో స్నానం చేసి వచ్చి ఆ నిమ్మ పండుని ఆ స్వామివారి తలపైన ఉంచితే అక్కడ కుడి భాగం నుండి నిమ్మపండు కిందకి పడి గడప దాకా దొర్లుకుంటూ వస్తే మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క నమ్మకము. అందుకే ఇక్కడ చుట్టుపక్కల దూరం నుండి భక్తులు అయితే వస్తారు. ఇప్పుడు వెళ్ళి మనం చూద్దాం రండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోదాం రండి ఆలయం దగ్గరికి. ఫ్రెండ్స్, చూద్దాం రండి. ఇప్పుడు ఆలయం లోపలికి, ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదే శివాలయము. ఈ శివాలయానికి కొద్దిగా దూరంగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కోనేరు అయితే ఉండేది. ఈ స్వామి పైన ఉంచితే నిమ్మకాయ కిందికి దొర్లుకొని ఇక్కడ వరకు వచ్చేస్తుందంట. అప్పుడు మనము కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకము. ఆలయం కూడా చూడొచ్చు, చాలా కొద్దిగా పురాతనంగానే ఉంది. స్వయంగా వెలిసినది ఇక్కడ శివుడు స్వామి. ఎక్కడెక్కడ నుండి, చాలా దూరం నుండి ఇక్కడికి భక్తులు అయితే వస్తారు. ఒకవైపు మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకొక వైపు వినాయకుడు, ఇద్దరు ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ దేవాలయం చూస్తున్నారు కదా, ఈ దేవాలయంకి స్ట్రైట్ ఇక ఇలా మనము ఈ డౌన్ కి లెఫ్ట్ సైడ్ లో డౌన్ కి వెళ్ళిపోతే ఇక్కడే కోనేరు అనేది ఉంది. ఇక్కడ షెడ్ కనిపిస్తుంది చూడండి పైనుండి బ్లూ కలర్ లో. అక్కడే కోనేరు అయితే ఉండేది. అక్కడ స్నానం చేసి వచ్చి స్వామి వారికి నిమ్మపండు అయితే పెట్టి దర్శనం అయితే చేసుకుంటారు. ఫ్రెండ్స్, అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.